నమస్తే నమస్తే. సెక్యులరిజం పరిరక్షణ పేరుతో నెహ్రూ ప్రభుత్వం భారతదేశ చరిత్ర నుంచి తుడిచిపెట్టిన మరొక ముఖ్య సంఘటన గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే అనేవాడు హత్య చేశాడు. దాని వెనుక కొన్ని హిందూ సంస్థల హస్తం ఉందని వాటి మీద కూడా నిషేధం విధించారు. నాథురామ్ గాడ్సేకు ఉరిశిక్ష పడింది. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు ఉరిశిక్ష కూడా పడింది. ఇవన్నీ మనము ఆ పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. ఏం జరిగింది ఆ రోజు, అంతకుముందు ఏం జరిగింది, ఎందుకు చంపడి, ఇవన్నీ కూడా కేసు పూర్వపరాలు వివరాలు అన్నీ కూడా మనకు తెలుసు కదా. అయితే స్వాతంత్రోద్యమ కాలంలోనే, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి హోంమంత్రిగా పనిచేసిన, విలీనాధీశుడిగా పేరు తెచ్చుకున్న, అంటే చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన చిన్న చిన్న, నైజాం స్టేట్ కూడా అంతే కదా, వీటన్నిటిని భారతదేశంలో విలీనం చేసిన ఏకతామూర్తిగా ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద అప్పుడే దాడి జరిగింది. 1939 మే 14న ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లోని భావ్నగర్లో. అయితే ప్రతి ఘటనను రికార్డు చేసి పాఠ్యాంశాల్లో, అంటే వాళ్ళ ఘనతను, వాళ్ళ పోరాట పటిమను అంతా, అంటే ఇంకా మొత్తం సాధించింది మేమే అన్నట్టుగా ప్రతిదాన్ని కూడా రికార్డు చేసిన నాటి పెద్ద ఈ ఘట్టాన్ని మాత్రం చేర్చలేదు. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది నెహ్రూ ప్రభుత్వం. అవును, నిజంగా 1939 మే 14న ఏం జరిగింది? భావ్నగర్లో 5వ రాష్ట్ర ప్రజాపరిషత్ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 2 రోజుల కార్యక్రమం జరిగింది. అయితే పటేల్ భావ్నగర్కు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ, అనుచరులు, పార్టీ అభిమానులు అందరూ గుమిగూడారు. ఊరేగింపుగా ఆయన్ని కార్యక్రమం వరకు తీసుకెళ్లాలనుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో కూర్చున్నారు ఆయన. ఖార్గేట్ స్క్వేర్ గుండా ఊరేగింపు నడుస్తుంది. ఆయన చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ అందరికీ ఉత్సాహంగా అటు ఇటు ఉన్న వాళ్ళతో ఇంకా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో సమీపంలోని నాగినా మసీద్ లోపల 57 మంది సాయుధ దుండగులు నక్కి ఉన్నారు. అంటే పథకం ప్రకారం వాళ్ళు ఇంకా సర్దార్ పటేల్ సమీపానికి రాగానే ఒక్కసారిగా మీద పడాలి, ఆయన్ని చంపేసేయాలి. కత్తులు, ఈటలు ఇలాంటివన్నీ పట్టుకొని ఉన్నారు. ర్యాలీ అక్కడికి వచ్చేసింది, ఊరేగింపు దగ్గరికి వచ్చింది. దీంతో మెరుపు దాడి చేశారు. ఒక్కసారిగా జీపు వైపు దూసుకొచ్చారు అందరూ కూడా కత్తులు, ఈటలు పట్టుకొని. అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అలర్టయ్యారు. ముఖ్యంగా బచుభాయ్ పటేల్, జాదవ్భాయ్ మోదీ అనే 2 యువకులు పటేల్కు అడ్డుగా నిలబడ్డారు. ఆయనకు రక్షణ కల్పించడానికి అక్కడ నిలబడ్డారు. ఒక 2 దుండగులు ఒక్కసారిగా పటేల్ని పొడుద్దామని కత్తులతో ముందుకు రాగానే వీళ్ళిద్దరు అడ్డుపడ్డారు. వాళ్ళనే ఇంకా కత్తులతో విచక్షణ రహితంగా వాళ్ళని కత్తులతో పొడిచారు. బచుభాయ్ పటేల్ అయితే అక్కడికక్కడే చనిపోయాడు, స్పాట్లోనే చనిపోయాడు. జాదవ్భాయ్ మోదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చనిపోయారు. ఇక వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ ఉంటాయి. వాళ్ళు అమరులైన ప్రదేశంలోనే భావ్నగర్లో ఉంటాయి ఇప్పటికీ కూడా. ఈ దాడి తర్వాత, పటేల్ మీద హత్యాయత్నం తర్వాత బ్రిటిష్ సర్కార్ ఒక ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు కొనసాగింది. 57 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ముఖ్యులు, అంటే ఈ ప్లాన్ బన్నీ, కుట్ర పన్ని మన ముఖ్య వాళ్ళు ఉంటారు, ఏవనేటు ఆజాద్ అలీ, అలాగే రుస్తం అలీ, వీళ్ళకి మరణశిక్ష పడింది. కుట్ర నిజమని తేలింది. పటేల్ మీద హత్యాయత్నం చేసిన వీళ్ళకి మరణశిక్ష కూడా విధించారు. మరో 15 మందికి, అదే కేసులో మరో 15 మందికి బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. కాసిం దోసా ఖాంజీ, లతీఫ్ మియా ఖాజీ, మొహమ్మద్ కరీం సిపాహీ, సయ్యద్ హుస్సేన్, చాంద్ గులాబ్ సిపాహీ, హోషం సుమ్రా సంధి, లోహర్ మూసా అబ్దుల్లా, అలీ మియాన్ అహ్మద్ మియాన్ సయ్యద్, అలీ మహమ్మద్ సులేమాన్, మహమ్మద్ సులేమాన్ కున్బార్, అబూ బకర్ అబ్దుల్లా, లోహార్ అహ్మదియా, మహమ్మద్ మియా ఖాజీ. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా పటేల్ను టార్గెట్గా చేసుకోవడానికి, ఆయనను ఏకంగా చంపాలి, హత్య చేయాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు కోల్కతాలో ముస్లిం లీగును విమర్శిస్తూ ఆయన చేసిన ప్రసంగం అన్నమాట. అందుకు ప్రతీకారంగా ఈ దాడికి ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళు అంగీకరించారు కోర్టులో. బ్రిటిష్ ప్రభుత్వము దర్యాప్తు చేస్తే ఆ కోర్టులో అంగీకరించారు వాళ్ళు. అయితే పటేల్ మరణం తర్వాత
నెహ్రూ ప్రభుత్వము ఈ సంఘటనను అన్ని అధికారిక రికార్డుల నుంచి, చరిత్ర పుస్తకాల నుంచి క్రమ పద్ధతిలో తొలగించింది. ఇప్పుడు మీరు నెట్లో వెతికితే ఎక్కడ దొరకదు కూడా, అది అధికారిక లింక్స్ ఏవి కనిపించవు అసలు. మరి ఎందుకు నెహ్రూ ఎందుకు ఈ పని చేశాడు? నెహ్రూ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుడే సర్దార్ పటేల్, స్వతంత్ర సమరయోధుడే ఆయన కూడా. ఆయన పాత్ర అసలు ఎవరూ కాదనలేనిది. ఎందుకు అంటే అర్థమయ్యే ఉంటది మీకు. సున్నితమైన హిందూ ముస్లిం ఐక్యతను కాపాడడానికి. అంతేకాదు జాతీయవాది, పటేల్ ముందు నుంచి జాతీయవాది. ఈ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు, మత రాజకీయాలకు ఆయన వ్యతిరేకి. అది కూడా కారణం. అంటే ఆయనకు ప్రతిష్ట పెరగకుండా ఉండడానికి. దాంతోపాటు భవిష్యత్ తరం ఎవరు కూడా ఇస్లాం మత ఛాందసవాదం గురించి ఉదాహరణగా దీన్ని తీసుకోవద్దు కదా. మరి చంపింది A1 A2లు, ఉరిశిక్ష పడ్డది, జీవిత ఖైదు పడ్డది, అందరూ ఎవరో కూడా చెప్పిన నేను పేర్లతో సహా. అయితే నెహ్రూ కుటుంబం ఈ ఒక్క ఘటనను మాత్రమే కాదు, పటేల్ హత్యాయత్నాన్ని మాత్రమే కాదు, తమకు ప్రతికూలంగా ఉన్న, అననుకూలంగా ఉన్న, తమ రాజకీయాలకు అననుకూలంగా ఉన్న చాలా మంది స్వాతంత్ర యోధుల కథనాలను, వాస్తవ ఘటనలను కావాలని చరిత్రలో కనిపించకుండా చేసింది. ఇది వాస్తవం. అయితే అనిపిస్తుండొచ్చు 1913 ఎప్పుడో స్వతంత్రం ముందు ఘటన కదా, ఏముంది అని. అని కాదు, నేటి భారత్కు ఇది ఒక హెచ్చరిక సందేశం అని చెప్పొచ్చు. వర్తమానానికి, నాటి నుంచి నేటి వరకు కూడా హిందువులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఆ కుటుంబం తీవ్రమైన అన్యాయం చేస్తూనే ఉంది. గాడ్సే గాంధీని హత్య చేసిన సందర్భంలో సరే విచారణ జరిగింది, అప్పుడు కూడా ఎంక్వైరీ జరిగింది, గాడ్సేని హత్య చేశారు. అయితే RSS నిషేధించింది ప్రభుత్వం. ఎందుకంటే గాడ్సే వెనుక RSS ఉంది, గాంధీ హత్య వెనుక RSS ఉందని. అయితే తర్వాత ఎంక్వైరీలో తేలింది RSSకి ఏమాత్రం సంబంధం లేదు, ఇందులో RSSకు ప్రమేయం లేదని తేలడంతో బ్యాన్ ఎత్తివేసింది కదా. అంటే అప్పుడు మాత్రం RSSను, ఒక స్వచ్ఛంద సంస్థను, ఎలాంటి స్వార్థం లేకుండా జాతీయ శక్తి ఏకీకరణే లక్ష్యంగా ఏర్పడ్డ RSSను అపఖ్యాతి పాలు చేయాలని చూసింది నాటి ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం. కానీ పటేల్ మీద హత్యాయత్నం చేస్తే ఓ వర్గం, ఓ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి కుట్రబన్ని హత్యాయత్నం చేస్తే కనీసము దాని ప్రస్తావన లేకుండా చేసింది. ఆ అంశాన్ని చరిత్రలో నిలువెత్తు గొయ్యి తీసి పాతేసింది. అప్పుడు ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకు ఉరిశిక్షలు, కొందరికి జీవిత ఖైదులు, ఇంత జరిగింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అయినా సరే ఆ విషయం మనకి ఎవరికి తెలియదు అనమాట. తెలియకుండా జాగ్రత్త పడింది నెహ్రూ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే పేరు రావాలి, ఆ కుటుంబానికే పేరు రావాలి, స్వార్థం పూర్తిగా, వాళ్ళకు మాత్రమే భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఉనికి ఉండాలి, తామే గొప్ప సెక్యులర్లుగా ప్రచారం చేసుకోవాలి అన్నట్టుగానే ఆయన తనయ్య కూడా ఏకంగా రాజ్యాంగంలో పీఠికనే మార్చేసి సెక్యులర్ అనే పదాన్ని కూడా చొప్పించింది. అన్ని చేస్తూనే ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రియాంబుల్నే మార్చేశారు. అట్లా అప్పుడు అంటించిన ఆ సెక్యులర్ వైరస్ వల్ల, సెక్యులర్ వైరస్ పూర్తిగా పాకిపోయింది, పాతుకుపోయింది. అంటే కొందరు రాజకీయ నాయకుల స్వార్థము, దురాశ, భవిష్యత్తులో తమ ఉనికి ఏమవుతుందని ముందే వాళ్ళు ఇలాంటి అక్రమాలని చెప్పొచ్చు, ఇలాంటి పనులకు తెగబడ్డారు. ఇప్పటికీ అక్రమ వలసలను వెనకేసుకొస్తూ, CAA వంటి వాటిని వ్యతిరేకిస్తూ, పరోక్షంగా దేశ విభజన శక్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు, హిందూ వ్యతిరేకులకు, హిందూ సంస్కృతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న శక్తులకు మద్దతిస్తూ వస్తున్నారు కొన్ని పార్టీలు, కొందరు నాయకులు. ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి ద్రోహుల వల్లే 800 ఏళ్ల క్రితం విదేశీ ముస్లింలు భారత్ మీద దాడి చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు భారత్ని, భరతమాతకు సంఖ్యలేశారు. ఇప్పుడు అదే తప్పులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అలాంటి ద్రోహులే ఇప్పుడు పెరిగిపోతున్నారు ఈ దేశంలో. తస్మాత్ జాగ్రత్త. దేశ విద్రోహ శక్తులు, పార్టీల నాయకుల రూపంలో మన చుట్టూ ఇంకా ఉన్నాయి. ఇంకా మేల్కోకపోతే, ఇంకా జాగృతం అవ్వకపోతే మీరే ఊహించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.